ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈ మైల్డ్ డిజార్డర్స్కి, ఏజింగ్ రిలేటెడ్ న్యాచురల్ డీజనరేటివ్ డిజార్డర్స్కి, ఇంజరీ రిలేటెడ్ డిజార్డర్స్కి డిఫరెన్స్ చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోవడం వల్ల ఇది అదై ఉంటుందని చాలా వరకు పొడిగించి డాక్టర్ని సంప్రదించట్లేదు. ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటూ నడిచిపోతుంది కదా అని చెప్పి. దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ హ్యాపెనింగ్ సార్. సార్, ఇప్పుడు ఇంకొక చాలా వెరీ పర్టినెంట్ క్వశ్చన్ ఈ సీజన్కి ఎస్పెషలీ. చికెన్ గున్యా బాగా పెరిగింది, చాలామంది కేసెస్ వస్తున్నాయి. చికెన్ గున్యా తర్వాత అసలు జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అంత సివియర్గా ఎందుకు వస్తాయి సార్? యా, సో మెనీ పీపుల్ విల్ ఆస్క్ ది సేమ్. సో ఇట్లా రెగ్యులర్గా నేను చూస్తుంటాను. చికెన్ గునియా పేరే చికెన్ గునియా, దాని పేరు ఎలా పెట్టారనేది డిఫరెంట్ క్వశ్చన్. బట్ దిస్ జాయింట్ పెయిన్స్ యూజువల్గా ఏంటంటే జాయింట్స్లో కావాల్సిన న్యూట్రిషన్ యూజువల్గా ఫీవర్స్తో ఏమవుతాయి చూద్దాం. సో ఫీవర్ వచ్చినప్పుడు ఈ చికెన్ గునియా కాకపోయినా మామూలు ఫీవర్ వచ్చినా కూడా మనిషి లేవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి, బాగా ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది, చలిగా ఉంటుంది. అండ్ జాయింట్ చాపినా ముడిచినా కూడా పెయిన్స్ లేట్గా రావడం జరుగుతుంది. ఇవి మినరల్స్ అంటే ఈ సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, ఈ మినరల్స్ అనేటివి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కువగా. అందుకనే చాలామందికి ఎలక్ట్రాల్ కానీ ఇలాంటివి కానీ ఆ టైంలో తాగిస్తుంటారు యాక్చువల్గా, ఈ ఎలక్ట్రాల్ బ్యాలెన్స్ చేయడానికి యాక్చువల్గా. సో ఈ యొక్క న్యూట్రిషన్ తగ్గిపోవటం వల్ల వీళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళల్లో డి విటమిన్ తక్కువగా ఉంటుంది. మేజర్గా ఫీవర్ వచ్చిన వాళ్ళలో డి విటమిన్ కానీ ఈ మైక్రో న్యూట్రిషన్స్ కానీ తక్కువ ఉండటం వల్ల ఈ జాయింట్స్లో ఎప్పుడైతే ఈ మైక్రో న్యూట్రిషన్ తగ్గి బోన్స్ వీక్ అవటం వల్ల ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఫీవర్స్ రావటం వల్ల జాయింట్లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్, అంటే మీరు సైనోవియల్ ఫ్లూయిడ్ ఈజ్ ద ఫుడ్ ఫార్ ఎనీ జాయింట్. జాయింట్స్ అన్నిటికీ ఒక ఫుడ్ ఏంటంటే దానికి మిగతా ఆర్గాన్స్ లాగా రక్త సరఫరా ఉండి ప్రతిరోజు రక్తంలో న్యూట్రిషన్ కానీ అందించడం కానీ జరగదు. జాయింట్స్ అన్నిటికీ కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ ఈజ్ ది ఫుడ్. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రావటం వల్లే ఆ జాయింట్స్ అనేవి సర్వైవ్ అవుతుంటాయి, రావడం అంటే మూమెంట్స్కి కానీ దీనికి కానీ. సో అలాంటి జాయింట్స్లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది ఈ ఫీవర్లో. సో ఈ డ్రై అయిపోవటం వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి. యూజువల్గా వచ్చిన తర్వాత పెయిన్ని తగ్గించడానికి మేము ఇనిషియల్గా పెయిన్ కిల్లర్స్ ఇవ్వటమో లేదంటే ఒక 5 days 6 daysకి, బట్ దాని తర్వాత న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. బోన్ ఇంప్రూవ్ కావడానికి కానీ, సైనోవియం ఇంప్రూవ్ కావడానికి కానీ, ఈ సైనోవైటిస్ అంటే సైనోవియం ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడానికి కానీ దానికి న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కొంత వాళ్ళు మళ్ళీ రీగైన్ ఏముంటాయి సార్ న్యూట్రిషన్ అంటే? మామూలుగా నేను విన్నది మటన్ సూప్ అంటారు మామూలుగా. తినని వాళ్ళకి మరి వేరే ఏమైనా ఆప్షన్స్ వెతుక్కోవాలి? మటన్ సూప్ కావచ్చు, లేదంటే ఇంకా ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే మిగతా ఐటమ్స్ కాల్షియమ్స్లో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు. ప్రతి దాంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి. అండ్ డోంట్ లైక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మటన్ సూప్ అని పెట్టుకోవడం వల్ల ఏంటంటే బోన్స్ తింటే బోన్ వస్తుంది, బ్రెయిన్ తింటే బ్రెయిన్ వస్తుంది. సైకలాజికల్ ఇది కదా సార్, బ్రెయిన్ తింటే బ్రెయిన్ వస్తుంది రాదు. సో ఏదైనా కూడా మన బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళాల్సిందే. అక్కడ నుంచి మిసెల్కైమల్ సెల్స్ అంటే బోన్ మ్యారోకి వెళ్ళాల్సిందే. అక్కడ నుంచి పంపించే సెల్స్లో ఒక్కొక్క సెల్ దాన్ని హీలింగ్ ఫ్యాక్టర్స్కి, అక్కడ ఉన్న సెల్ దాంట్లో ఉన్న రీస్ట్రక్చర్ రీగ్రో అవటానికి చేసే ఇంపాక్ట్ జరుగుతుంది. రైట్. అలా కాకుండా నేను రెగ్యులర్గా బోన్ సూప్ తింటే బోన్ వస్తుంది, నేను రెగ్యులర్గా వాట్ యు కాల్ బ్రెయిన్ పేజా ఫ్రై తింటే అట్లా లేదండి. అట్లాంటప్పుడు వెజిటేరియన్స్కి అసలు ఏమీ రాకూడదు. అదే కరెక్ట్ సార్. అదే సో వెజిటేరియన్స్కి అసలు ఏం రాకూడదు. సో కాదండి, న్యూట్రిషన్స్లో ప్రతి దాంట్లోనూ కాల్షియం, మైక్రో మినరల్స్లో సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ మెనీ అదర్ మైక్రో మినరల్స్ ఆర్ దేర్. సో ఈ సెలీనియం కానీ మెగ్నీషియం కానీ ఈ మైక్రో మినరల్స్ అబ్జార్ప్షన్ టు ది బోన్ పెరగటం వల్ల వాళ్ళ హీలింగ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కూడా అది వెజిటేరియన్ ఫ్రాక్చరా నాన్ వెజిటేరియన్ ఫ్రాక్చర్ అని ఉండదండి. సో కాబట్టి ఫ్రాక్చర్ అయినప్పుడు హీలింగ్ ఫ్యాక్టర్స్లో వీళ్ళు తీసుకునే న్యూట్రిషన్ ఒకటి, ప్రోటీన్ వచ్చి అక్కడ హీల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం క్యాలస్ అనేది ఫామ్ అవుతుంది, అది రీగెయిన్ అయ్యి రీస్ట్రక్చర్ ఫామ్ అయ్యి మళ్ళీ హీల్ అవ్వడం జరుగుతుంది.